బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం నిన్న తలపెట్టినటువంటి ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎక్కువగా అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి బీసీవాదులు, సుప్రీంకోర్టు మన నేషనల్ జాతీయ కమిషన్ చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇంటలెక్చువల్ ఫోరం, ఇంకా చాలామంది బీసీ సంఘాలు అందరూ కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధత ఉంటుందని నమ్మినటువంటి మేధావులందరూ కూడా వచ్చినందుకు మరి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పక్కన వేలాది మంది నిన్న ధర్నాకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మంచి మంచి అడ్వకేట్లు, న్యాయ కోవిదులు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్లు ఎంతోమంది కూడా మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ భారతదేశం ఒక రాజ్యాంగం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారము ఈ చట్టాలు నడుస్తాయి. రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుంది. ఎవరిష్టం వచ్చినంత వాళ్ళు అనుకుంటే కాదు. రాజ్యాంగం లోపడి చట్టాలు ఉంటాయి, చట్టాల లోబడి కోర్టులు ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అనేక మంది న్యాయకోవిదులు చెప్పిండ్రు. ఒక పక్కన మేము మాట్లాడుతున్నాం, వేల మంది ఒక పిలుపుతోనే వాళ్ళు ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చిన పిలుపుతోనే వేలాది మంది కదిలితే కనీసం దాన్ని పరిగణలో తీసుకొని ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని కనీసం ఆలోచన కూడా చేయకుండా మేము అక్కడ ధర్నా చేస్తున్నాము. వీళ్ళు హడావుడిగా గవర్నర్కు ఆర్డినెన్స్ పంపింది. అరే మేము అన్నదానిలో వాస్తవం కాదా? మమ్మల్ని పిలిచి అడిగితే మేము కూడా చెప్తాం. సరే మమ్మల్ని ఒకవేళ పార్టీ పరంగా మీద ఆలోచన చేస్తే అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, మంచి అడ్వకేట్లు ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన 2-3 అడ్వకేట్లు కూడా వచ్చారు. నిన్న వాళ్ళని పంపిస్తుంటివి, అధికారులను పంపిస్తుంటివి, మాట్లాడుతుంటివి. అరే ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు ఇవాళ పెట్టి రేపేస్తున్నట్లు హడావుడి అనమాట. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ December 15, 2018లో మేము ఇచ్చినటువంటి ఆర్డినెన్స్. దీన్ని సవరణ చేస్తూ వాళ్ళు ఇందులో అంశాలు ఏం పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఆర్డినెన్స్ పంపించారు. చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు చూస్తే నవ్వుతారు. సాయంత్రం ప్రొవోక్ చేస్తారు అసెంబ్లీని, ఇమీడియట్గా గవర్నర్కి పంపుతారు. అంటే దురుద్దేశం ఎట్లా అనిపిస్తుంది చూడండి. అదే అసెంబ్లీలో చట్టాన్ని తయారు చేసిండ్రు, అదే అసెంబ్లీలో తయారు చేసే చట్టాన్ని ఇదే గవర్నర్కి పంపించిండ్రు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపిండ్రు, సంతకం పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపినందుకు ధన్యవాదాలు గవర్నర్ కలిసి చెప్పిండ్రు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. ఒక్కనాడన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి మీరు ఇది ఆమోదం తెలపండి అని చెప్పి మేము మాట్లాడినా గవర్నర్కు ధన్యవాదాలు తెలిపినారు. గవర్నర్ సంతకాకం కాకముందే ఢిల్లీలో పెద్ద ధర్నా చేశారు. మేము అందరూ అనుకున్నాం, బాబు ఎంత చిత్తశుద్ధి ఉంది రాహుల్ గాంధీ గారికి, ఎంత పెద్ద డైరెక్షన్ ఉంది, అయిపోయింది. తమిళనాడు కన్నా ఇంకా తొందరగా అయ్యేటట్లుంది, వాళ్ళు అప్పుడు ఇంకా లేట్ అయిందని అనుకున్నాం. కానీ ఇవాళ అక్కడ అడగలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, ఏం చేయలేదు. ఒకవేళ మీరు ఆపి రేపు 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మా రాజుగారు, మా వద్దిరాజని చెప్తున్నాడు పార్లమెంట్లు సమావేశాలు ఉన్నాయి. కనీసం మరి ఆ పార్లమెంట్ సమావేశంలో మీరు కొట్లాడి తాడోపేడో తేల్చుకొని వచ్చి ఇగో మేము ప్రయత్నం చేసినామని చెప్పుకుని లేకుండా మీరు ఇంత బహిరంగంగా మోసం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? అక్కడ మాట్లాడలేదు, అడగలేదు, చేయలేదు. అసలు దీనివల్ల ఎంత విరుద్ధంగా ఉంటుందంటే, ఒకసారి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఎందుకంటే క్లియర్గా మేము 34% పెంచినటువంటిది ఇక్కడ ఉంది. గవర్నమెంట్ నుంచి నిర్ణయం తీసుకున్నది. దీనికి అమెండ్మెంట్ చేస్తూ దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధమవుతుంటే
స్వప్నారెడ్డి గారు అనేటువంటి కాంగ్రెస్ సర్పంచ్ కోర్టులో కేసేసింది. హైకోర్టులో కొట్టేసిండ్రు. కొట్టేసిన తర్వాత మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చింది, 50% లోపల జనాభా తగ్గకుండా రిజర్వేషన్ ఉండాలా, 50% క్రాస్ కాలేదని, కానికి వీల్లేదని. దానికి అనుగుణంగా ఈ ఆర్డినెన్స్ తెచ్చినాం. ఈ ఆర్డినెన్స్లో సెకండ్ పేజీలో క్లియర్గా ఉంది ఇక్కడ, యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ది టోటల్ reservations in favor of scheduled tribes, scheduled caste and backward classes shall not exceed 50%. 50% of the seats of the local bodies in the state. క్లియర్గా మేము ఇచ్చినటువంటి అమెండ్మెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోడ్ చేస్తూ మళ్ళీ మేము పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసినాం, ఆర్డినెన్స్ తెచ్చినాం. మేము తెచ్చిన ఈ ఆర్డినెన్స్లో క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్న తర్వాత మీరు యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పోతారా, లేకపోతే సొంతంగా ఏదో మీ సొంతం వ్యవహారం, అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారమా చెప్పండి, ఇంటర్నల్ వ్యవహారమా? ఏదంటే అది మీరు ఇంటర్నల్గా పార్టీ పదవులు ఇచ్చుకోవడానికి మనం ఉపయోగపడదా? చట్టం చేసేటువంటి విధానం ఏంది? మీరు మాట్లాడినటువంటి డిక్లరేషన్ ఏంది? ఇలా మీరు ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, మీరు 42%, అంటే 70%. చట్టపరంగా 70% ఎట్లా సాధ్యమవుతుంది? 9th షెడ్యూల్ అమెండ్మెంట్ చేయకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు విరుద్ధంగా మీరు చేయగలుగుతారా? ఇంత ఈజీగా చేసినట్లుంటే మరి గతంలో కూడా మహారాష్ట్రలో, తర్వాత బీహార్లో 65% చేసింది, కోర్టు కొట్టేసిండు. మహారాష్ట్రలో కొట్టేసిండు. మహారాష్ట్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కొట్టేసిండు. ఇంకా కొన్ని స్టేట్లో గెలిచిన తర్వాత కూడా, నిన్న చెప్పిన ఒక జడ్జి గారు, గెలిచిన తర్వాత కూడా చెల్లదు అని చెప్పి కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కోర్టులు. అంటే ఎవరిని చూద్దామని రాయించారు ఇంకే ఈ ఎలక్షను, ఈ కథ, ఇవన్నీ కూడా ఎవరి చెవులో పూలు పెట్టడానికి. ఏమంతా అన్పడగాలు ఉన్నారా, చదువురాని వాళ్ళు ఉన్నారు అనుకున్నావా? ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది? అరే బీసీలకు ఏం చదువు రాదు, పిదురు రాదు, ఏదో వాళ్ళు చెప్పింది తింటారు, చూసినావా ఇంత కొట్లాడిన సార్ ఫెయిల్ అయింది అనుకుంటారని చెప్పాను. ఇంకే గెలిచినా చెల్లదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాక నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ అయినా రద్దవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి ఆ ఎలక్షన్ రద్దు చేసిన సందర్భాలు ఉన్నాక, ఆర్డినెన్స్లు కొట్టేసినవి సందర్భాలు ఉన్నాక, దేశం మొత్తం మీద ఒక రాజ్యాంగం ఉంది, కానీ ఓన్లీ తెలంగాణలో ఇప్పుడు ఒక్కదానికి ఒక రాజ్యాంగం ఉంది, దీనికి ఒక్కదానికి సపరేట్ రాజ్యాంగం రాసిండు అంటే మీరు గట్లేమో చేయడానికి అవకాశం వస్తుంది. ఎట్లా అవుతుంది? మీరు చేయడం వల్ల ఏమవుతుందా? శాసనసభలో తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నాగా, మీరు బిల్లు పెండింగ్ ఉండగా ఇంత ఈజీగా ఏది ఉంటే ముందే చేయాలి కదా. అన్ని రాష్ట్రాలు కనుక్కోలేదా? మీరు ఒక్కరే కనుక్కున్నారా? కనుక్కున్నారు, ఎట్లా కనుక్కున్నారు? ఇదే రాష్ట్రంలో మేము కూడా పెంచినాం, 34% చేసినాం, 50% క్రాస్ అయిందని చెప్పి హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అందుకే మేము తప్పని పరిస్థితులలో 50% కుదించి ఎలక్షన్కి పోయినాం. తప్పని పరిస్థితులలో ఇవాళ మీరు హైకోర్టులో సుప్రీంకోర్టుది పరిగణన తీసుకోకుండా అసెంబ్లీ బిల్లు పాస్ చేసేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాక మీరు చేయడం అనేది దానికి ఎట్లా అవుతుంది? ఇంట్రాస్టేట్ లెజిస్లేటివ్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇంట్రాస్టేట్ లెజిస్లేటివ్ కాన్ఫ్లిక్ట్స్ అవుతుంది. ఒక అసెంబ్లీ బిల్లు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండగా మళ్ళీ సొంత నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా అసెంబ్లీ అయిపోయినట్లు సాయంత్రం సృష్టించి పొద్దుగాల పంపించే ఆర్డినెన్స్ అంటే కావాలని మీరు చేస్తున్నట్లు క్లియర్ కనపడుతుంది. అది ఎక్కడ కూడా చెల్లుబాటు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201, 213లకు దానికి సంబంధించినటువంటి సమస్యలకు కారణమవుతుంది. దీనివల్ల ఒక బిల్లు అక్కడ ఉండగా సుప్రీంకోర్టు విరుద్ధంగా ఎట్లా చేయగలుగుతాం? ఈ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రంలో
యాక్ట్ అమెండ్మెంట్ చేసుకొని తమిళనాడు రాష్ట్రంలో చేసింది. చేస్తే ఇస్తే తమిళనాడు తరహా చేసుకోవాల్సిందే తప్ప దానికి అగ్నిస్ట్ చేయడానికి వీలు లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు మేము గెలిచిన తర్వాత తెస్తామంటున్నారు, ప్రయత్నం చేస్తామంటున్నారు. తెచ్చిర్రు, పోయినరు. పోయిన తర్వాత సక్సెస్ఫుల్ తీసుకుంటారా, ఫెయిల్యూర్ తీసుకుంటారా? సక్సెస్ఫుల్ని ఉదాహరణ తీసుకొని ముందుకోవాలి. ఫెయిల్ అయినటువంటిది రకరకాల పద్ధతుల తర్వాత ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అయింటుంది. సక్సెస్ కావడానికి కారణాలు తీసుకొని దావైపు పోవాలి. కానీ ఫెయిల్ అయినటువంటి తీసుకొని వాళ్ళు చేసినట్టు చేసినాం, వీళ్ళు చేసినట్టు చేసినాం అనేది బీసీలను మోసం చేసినట్లు కాదా? ఇంకెన్ని సంవత్సరాలు మోసం చేస్తారు? ఇంకెన్నేళ్ళు మోసం చేస్తారు? దానికి చెల్లుబాటు కాదు అది. దయచేసి మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా ఒప్పుకోవట్లేదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆర్టీఏ కమిషనర్లు మాకేమో ఇస్తలేరు. ఏదైనా కార్పొరేషన్ అక్కడ ఇక్కడ వస్తే పనికి మాలే మాకు వాడేస్తుర్రు. ఇలా మంత్రి పదవులు ఉంటే సగం మంత్రి పదవులు రావట్లేదు. ఎంబీసీలకు మంత్రి ఇస్తలేరు, యాదవులకు లేదు, కురువలకు లేదు, మునుగు కాపులకు లేదు, ఎవరికీ లేదు. ఇచ్చిన మంత్రి పదవులు పెద్ద పెద్ద రెవెన్యూ శాఖ ఉంది. రెవెన్యూ శాఖ ఏమైంది శ్రీహరి గారికి? ఆయన బాధపడుతున్నాడు, నన్ను బదనాం చేయడానికి ఇచ్చిన శాఖ పైసలు గీసలు ఏం చేయడానికి అని చెప్పి మార్చి ఇచ్చేయండి, రేపు మీకు చిత్తశుద్ధి ఉంటే. ఆయన బాధపడుతున్నాడు కదా, కొత్త వచ్చిండు. ఫస్ట్ క్లాస్ సమర్థవంతంగా నిర్వహిస్తాడు శ్రీహరి గారు, ఇమీడియట్గా ఇచ్చేయండి. రెవెన్యూ శాఖ మీ దగ్గర పెట్టుకున్నాడు, హైదరాబాద్లో ఏమవుతుందో అన్నది తెలియదు అనుకుంటా. రేపు మళ్ళీ లెక్క ఉండదా? అదే ఈయనకి ఇచ్చేయండి, మంచి మంచి శాఖలు వీళ్ళకి ఇచ్చేయండి. పోనీ పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చేయండి రెవెన్యూ శాఖ, హోంశాఖ మా శ్రీహరి గారికి ఇచ్చేయండి. ఇంకా 3 పదవులు ఇచ్చేయండి. 3 ఖాళీలు బీసీలకు ఇచ్చి కొత్తగా చైర్మన్లలో 42% చైర్మన్లు వీళ్ళకి ఇచ్చి అన్ని పోస్టులలో అధికారి ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా చిన్న చిన్న డిఎస్పీగా కుషాగూడలో ఉంటే ఎవరు ఎక్కడో ఇక్కడ ఎల్బీఆర్లు ఉంటే చిన్న చిన్న డిఎస్పీలో కూడా తీసుకొని ఎక్కడో వాడేస్తున్నారు. చిన్న చిన్న పోస్టులు దొరుకుతలేవు ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ అధికారులకు కానీ. ఇది ఎక్కడ రాజకీయం? ఇది ఎవరైనా గట్టిగా అధికారులు మాట్లాడితే వాడి మీద కేసు పెట్టాలి, వాడిని కన్వర్ట్ చూడాలి, వాడి సంగతి చూడాలి, పాత గెలకండి అని చెప్పి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టాలా, ఇవి కేసులు పెట్టాలా? ఇదేం అరాచకం చెప్పండి? ఎలాంటి జీవోలు లేకుండా ఆర్డినెన్స్ లేకుండా ఇచ్చే పోస్టులు ఏమో ఇస్తలేరు. కుల వృత్తులకు ఇచ్చేటువంటి హామీలో ఇచ్చట్లేదు. మళ్ళీ ఒక ఆర్డినెన్స్ డ్రామా చేసి ఎవరి చేతిలో పువ్వు పెట్టడానికైనా మేము అడుగుతా ఉన్నాం. ఈ చట్టబద్ధత లేని బిల్లులు పెట్టి ఆర్డినెన్స్ తెచ్చి ఎవరిని మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మీరు ఇన్ని రోజులు మోసం చేసిరు, కుదరదు. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు అనుకుంటుండొచ్చు ఇక ఇట్లా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ప్రజలు నమ్ముతారని. ఎవరు నమ్మడి. అలా మీరు ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రుణమాఫీ మొత్తం కాలేదు. ఏ ఊర్లో అవుతుందో చెప్పండి అని సవాల్ విసురుతున్నారు. రైతులు సవాల్ విసురుతున్నారు. చివరకు ఈ బీసీలో ఏదైనా కరెక్ట్ చేస్తే ఇన్ని ఓట్లు పడతాయని అనుకున్నారు మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా. కానీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఉన్న పదవి ఇస్తారు లేదు కానీ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు బిల్లు తెచ్చి అడావుడి చేస్తున్నారని చెప్పి. ఇలా ఎవరో కొంతమంది మీకు సమర్థించవచ్చు, కానీ వాళ్ళు కూడా గుడ్డ మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి. సాధ్యపడుతుందా ఇదని? సాధ్యం కానీ ఆర్డినెన్స్ తీసుకొని ఏడబెట్టుకోవాలి, ఏడెక్కుకోవాలి. అవన్నీ ఎవరికి పనికి వస్తాయి? అవన్నీ కోర్టులో కొట్టేసేటివి. ఆనాడు స్వప్నారెడ్డి గారు పోయి కోర్టులో పోతే వాళ్ళని ఆపిండా? అక్కడ మహారాష్ట్రలో కూడా కోర్టు కేసు అయింది. ఇంద్రసాని అక్కడ ఎవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎవరు రేపిస్తున్నారో తెలియదు. సరే ఇప్పుడు మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఆ కోర్టుకు పోయిన ఆమె గురించి మాట్లాడితే రాజకీయం అవుతుంది. మీకు తెలుసు ఆమె ఎవరు, ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి అని.
మరి ఇలా కోర్టులది మీదే బాధ్యత అని ముందే అబార్డాలు వేసి కోర్టుకు పోతే మీరే అని అబార్డాలు వేసి ముందే మాట్లాడుతుందంటే అంతర్యం ఏంది అది? పోడు అని ఎట్లా చెప్పగలుగుతారు ఎవరు అని? అడ్వకేట్ వేస్తారు అని కుట్టి ఎవరు అని తీసుకొని దానికి ఎవరు బాధ్యులు అవుతారు? జడ్జి వేసి మోటో తీసుకుంటాడు అనుకోండి, జడ్జి ఇంటి కాడ డబ్బులు కొడుతుంది, జడ్జి ఇంటి కాడ గొడవ చేస్తారా? చెప్పండి. న్యాయపరంగా ఎట్లా తీసుకురావాలో ఆలోచన చేయాలి కానీ న్యాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చి ఎక్కడ ఎవరు మాట్లాడద్దు ఏదంటే ఇది ఎక్కడి రాజ్యాంగం? ఇది మీ చేతిలో ఉండేటివి అన్నీ అమలు చేస్తే అది ఏమైనా లెక్క ఉంటుంది. ఈరోజు వరకు కూడా మీరు చేసిన తప్పులన్నీ సవరించుకోవడానికి డెడికేటెడ్ కమిషను అవన్నీ కూడా మా పార్టీలో ఉన్నటువంటి బీసీ కమిషన్ సభ్యులు మేము అందరం కలిసి తమిళనాడు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాతనే మీరు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చి 9 రోజులు ఇట్లా ఇస్తారు రిపోర్టు. ఏ సాధ్యమైంది చెప్పండి? ఇన్ని హడావుడి చేయడం మీ ఉద్దేశం ఓన్లీ సీటు మీదనే దృష్టి, బీసీలకు న్యాయం చేయాలని దృష్టి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు పార్లమెంట్లో అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, పార్లమెంట్ సమస్యలు కొట్లాడండి. ఈరోజు వరకు మీరు మాట్లాడలేదు, కొట్లాడలేదు. మీరున్న 3 మంత్రి పదవులు ఇచ్చేయండి. మంచి మంచి శాఖలు ఉన్న ఇద్దరు మంత్రులకు 3 మంత్రులకు మంచి శాఖలు ఇచ్చేయండి. దేవాదాయ శాఖ, బీసీ శాఖ, చేపలు, మత్స్యశాఖ ఏం చేయడానికి మీరు పెట్టుకోండి. ఆ కులం కూడా ఆ శాఖను చేయాలనేముంది? వేరే శాత కదా, చదువుకోలేదా? చేయలేరా వీళ్ళు? ఖాళీ ఉన్న చైర్మన్లు ఇమ్మీడియట్గా వంచలేరా? మీరు 2 రోజులలో ఆర్డినెన్స్ బయటకు వచ్చే లోపల చైర్మన్లు 3 మంత్రి పదవులు ఇచ్చి చూడు మేము చేస్తున్నాం 42% అన్నింటిలో ఇస్తున్నామని చెప్తే కనీసం వారే చూసినావా అని చెప్పి గట్లైనా కొంతవరకు నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది చేయకుండా మీరు సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఇవాళ ఆర్డినెన్స్ తెచ్చి బిల్లు అక్కడ పెండింగ్ ఉండగా ఆర్డినెన్స్ తెచ్చి చేయడం అనేది చాలా మోసం. దాన్ని వెంటనే మీరు ఏం చేస్తారో ఫైనల్గా మీరు చట్టబద్ధతతోన 42% రిజర్వేషన్తో ఎలక్షన్ పోతామని మాటిచ్చిండ్రు. సిద్ధరామయ్య గారు మాటిచ్చిండ్రు. అదే సిద్ధరామయ్య గారి నుంచి చెప్పండి. లేదు మళ్ళీ మేము ఒకసారి డెలిగేషన్ కర్ణాటక పోమంటే మా రవిరాజన్న రేపే బుక్ చేస్తాడు, ఏర్పాట్లు చేస్తాడు. మళ్ళీ అందరం పోతాం, అందరం పోయి ఆయనతోనే పోయి తెలుసుకుంటాం. నేను చెప్పలేదు పోయి మాకు సంబంధం లేదు, ఆయనే పోయి అడుక్కోపోయి ఎవరు చెప్పి మేము చెప్పినా ఆయన సిద్ధరామయ్య చెప్పిండు, ఆయన పోయి అడుక్కోపోండి అంటే మళ్ళీ మేము 2 బస్సులు వేసుకొని పోయి ఆయనతోనే కూర్చుంటాం. అంతే తప్ప దయచేసి చేయొద్దండి. ఇన్ని రోజులు మోసాలు చేసిండ్రు, ఇక నుంచి అట్లా చేయొద్దండి. ఈ జీవితాలతో చిలగాట వాడకండి. ఈరోజు చాలామంది ఓసీ నాయకులు కూడా నిన్న సభకు పోండి, విజయవంతం చేయండి, న్యాయమైన డిమాండ్ మీది, లేకపోతే రేపు భవిష్యత్తులో ఉద్యమాలు వస్తాయి తెలంగాణలో. మేము ఓసీలో ఉండమే చెప్తున్నాం, మేము ఓసీ నాయకులు అయినా చెప్తున్నాం. ఇలాంటి అసమానతలు ఉంటే ఏదో రోజు విప్లవాలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. అసలుకే మోసం వస్తుంది మాకు కూడా. అసలుకే మోసం వచ్చి మేము ఇంకా సంక్షోభాలు పడతాం. కనుక ఈ సమతుల్యమైనది ఉంటే గొడవలు కావని చెప్పి వాళ్ళే సత్యాన్ని కూడా కుట్లాన్ని కూడా పంపించిన సందర్భాలు తెలంగాణలో ఉన్నాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి తొందర పడి ఆగవాగం చేసి ఆగం కాకండి. మేము మాత్రం 42% చట్టబద్ధతతోనే కల్పించాలి. అప్పటి వరకు ఉడుకునేది లేదని మీ ద్వారా మీరు ఏం చేస్తారో తెలియదుగా. మేము గుంతల పడతారు భయ అని చెప్తున్నాం, పడతారు ఇట్లా ఓండి అని చెప్తున్నాం. అన్నీ చూపాడని చెప్తే లేదు ఇళ్ళనే పడతాం, మీరే చూపిరని చెప్తామంటే అది లెక్కకుందా? పత్రమా చెప్పండి? ఎట్లయితుంది అది? మాకు కావాలి అక్కడ ఒడ్డు చేరుస్తామని అన్నారు. మేము కావాలనుకున్నాం ఒడ్డు చేర్చని చెప్తున్నాం. అయినా మీరు పోయే దారి మంచి లేదు, చాలా మోసపూరితమైన దారి, అది చేయకండి చెప్పినా మీరు అదే చేస్తున్నారు. సరే ఏదైనా సరే మీరు అన్నమాట ప్రకారం 42% చట్టబద్ధతతోనే రిజర్వేషన్తోనే మీరు ఎలక్షన్లో పోవాలి. మొన్నటి వరకు మొండి మాటలు మాట్లాడండి, 42% మీ బీఫామ్లు ఇస్తాం మీరు ఇవ్వండి అని. అరే ఇండిపెండెంట్ చేస్తాడు ఎవరు బాధ్యత అంటే మళ్ళీ అప్పుడు గప్పు వేయరు, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్తది తెస్తారు. కనుక ఇవన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఆర్డినెన్స్ అంటే మోసం. సరే మీరు కరెక్ట్ అంటున్నారు, మాకు సంబంధం లేదు, ఏం చేస్తారో చేయండి, మాకు కావాలి చట్టబద్ధతతో రిజర్వేషన్ అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నిన్న చాలామంది బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, ఇంటలెక్చువల్స్, జడ్జిలు, అడ్వకేట్లు ప్లస్ అందరు రావడం జరిగింది. చాలామంది ఓసీ నాయకులు కూడా, సామాజిక స్పృహ ఉన్న కూడా
ఆ నియోజకవర్గాల్లో మీరు ఓండ్రా ధర్నా అవుతుంది, మీరు కూడా పోయి పాల్గొనండి, మీ ఉద్యమానికి మేము మద్దతు అని చెప్పినటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు.